వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు నేషనల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏసీసీ, ఈఐ అండ్ ఏకేఆర్ అసోసియేషన్స్కి చీఫ్ కన్సల్టెంట్ మన ముందు కాశీరామ్ సార్ ఉన్నారు. సార్ సక్సెస్ఫుల్ జర్నీకి సంబంధించి అసలు లేటే చేయకుండా ఎంత ఇన్స్పైర్ చేస్తుందో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, ఇక్కడ మీకు ఉన్న మీ డెసిగ్నేషన్స్ ఇవే చెప్తున్నాయి మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా వచ్చారని. సక్సెస్ఫుల్ జర్నీకి ప్రధాన కారణాలు, అసలు మీరు సివిల్ ఇంజనీర్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి చెప్పగలరా? నేను సివిల్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు అప్పుడు మాకు పెద్ద ఆప్షన్స్ లేకుంటుండే. జస్ట్ 5300 సీట్సే ఉండే ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి. ఓహో. సో అలాంటప్పుడు మాకు వచ్చిన ఆప్షన్లు వేరేం లేకుండా జాయిన్ అయ్యాను. బట్ లేటర్ వీ కేమ్ టు నో దట్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఏ ఇంజనీరింగ్ చేయాలన్నా కూడా ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చూసినా కూడా ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ అందరూ. ఇప్పుడు అన్ని చాలా ఇంజనీరింగ్ బ్రాంచ్లు వచ్చినాయి తప్పితే ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానిక్ ఇంజనీర్, ఎలక్ట్రిక్ ఇంజనీర్ అనే వాళ్ళని ఇంజనీర్ పిలిచేవారు. వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ కూడా వేరే ఉండేది. సో ఆ ఉద్దేశం కొద్దీ సో అప్పుడు ఇంజనీరింగ్ వచ్చింది కాబట్టి జాయిన్ అయ్యాము. సో 4 సంవత్సరాలు చదివిన తర్వాత దాని ప్రాముఖ్యత, దాని వాల్యూస్ తెలిసినాయి. సో ఇనిషియల్గా కొంచెం మేము కూడా అయ్యో ఎందుకు మాకు కంప్యూటర్స్ ఆడని బాధపడ్డాం. కానీ లేటర్ ఆన్ దట్ వీ కేమ్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ ఫర్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ ఎంటైర్ లైఫ్స్. ఇప్పుడు సింపుల్ ఒకటి మీకు చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్స్ ఎవరు వేశారు? సివిల్ ఇంజనీర్. డ్యామ్స్ ఎవరు కడతారు? సివిల్ ఇంజనీర్. మీకు కావాల్సిన వాటర్ ఎవరు ఇస్తున్నారు? మొత్తం మీరే. ఈవెన్ సాయిల్ మెకానిక్స్ ఉంటుంది. ఈవెన్ కింద భూమి లోపల ఎంతవరకు మన ఫౌండేషన్స్ వెళ్ళొచ్చు, సెల్లార్స్ ఎంతవరకు చేయొచ్చు. సో బేసిక్ అంటే సివిల్ ఇంజనీర్ ఇస్ ద ఫౌండింగ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆల్ ఇంజనీరింగ్స్. ఆల్ ఇంజనీర్స్ కి అసలు మనిషి జీవనానికి కూడా సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈవెన్ ఈ మధ్య సివిల్ ఇంజనీర్ అనే టర్మినాలజీ వచ్చింది. పాతకాలం మన హిస్టరీ చూసుకున్నా ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ లేకపోతే మనకి అంత గొప్ప కట్టడాలు ఉండేవి కాదు. బట్ వచ్చినా సార్ మనం ఎంత దానికి మౌల్డ్ అయ్యి ఎన్ని నేర్చుకున్నా కూడా ఛాలెంజెస్ చాలా వచ్చి ఉంటాయి. సో మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, వాటి గురించి ఏం చెప్పగలరు? 100%. అంటే నాట్ ఓన్లీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ గో వీ నీడ్ టు ఫేస్ ఛాలెంజెస్. ఏదో హర్డిల్స్ వచ్చినాయని మనం భయపడితే ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు మన సివిల్ ఇంజనీరింగ్లో కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు హజార్డ్స్ ఉంటాయి, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, కొందరు తీసుకోరు. సో ప్రతి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో కొందరు వింటారు, కొందరు వినరు. అన్నిటికంటే డిఫికల్ట్ టాస్క్ సివిల్ ఇంజనీరింగ్ ఏంటంటే వీ నీడ్ టు డీల్ విత్ లేబర్. ఒక కంప్యూటర్ ప్రాజెక్ట్ వాళ్ళు డెలివరీ ఇవ్వాలనుకోండి, వాళ్ళు అనుకున్న టైంకి 18th డిసెంబర్ ఇవ్వాలంటే ఇచ్చేస్తారు వాళ్ళు. బికాస్ దే విల్ వర్క్ ఆల్ ద ఇంజనీర్స్. డిగ్రీ చదువుకున్న పిల్లలతో వర్క్ చేస్తారు. బట్ మేము ఇక్కడ లేమ్యాన్స్తో పనిచేస్తాం. సో దానిలో కూడా స్కిల్డ్ లేబర్ ఉంటారు అనమాట. స్కిల్డ్ లేబర్స్తో మనకు కరెక్ట్ అంటే ఈ వాల్ ఇట్లా ప్లంబ్కి రావాలంటే వస్తుంది, ఏదో చేసిపోవాలంటే చేసుకోవచ్చు. 2 రకాలు ఉంటుంది. సో ప్రతిదీ అంటే చిన్నవే ఉంటాయి. పెద్ద సివిల్ ఇంజనీరింగ్ బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కూడా కాదు. జస్ట్ కామన్ సెన్స్, ఏ సింపుల్ మ్యాథమెటిక్స్. ఇవి 2 ఉంటే మనం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సార్, ఈ 2 పర్ఫెక్ట్ ఉన్నా కూడా మేబీ మీకు ఒక డెఫినెట్లీ ఒక ఇంత పెద్ద టఫ్ అయిపోయిందని, లైక్ ఏదైనా బడ్జెట్ విషయంలో కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్ డిజైన్ విషయంలో కావచ్చు, అట్లా మీరు ఫేస్ చేసిన ఏదైనా మేజర్ ఛాలెంజ్ లేకపోతే ప్రాబ్లం ఏదైనా ఉందా మీ జర్నీలో? అట్లాంటి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ చూడగానే మనం ఇంత చేస్తామా అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 మీటర్ బీమ్ డిజైన్ చేశాను. మేము ఒక ఫౌండేషన్ వేయించాము. ఆల్మోస్ట్ ఇట్స్ 2.2 మీటర్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్, రాఫ్ట్ ఫౌండేషన్. సో ఆ ఫౌండేషన్ మొత్తానికి 1900 సిమెంట్ బ్యాగ్స్ పెట్టినాయి. ఒక 3 days కంటిన్యూస్ చేసాం. అప్పుడు ఆర్ఎంసీలు ఇవన్నీ అక్కడ అవైలబుల్ లేకుండే. 3 days కంటిన్యూస్ చేసినాం. సో ఛాలెంజెస్ ఉంటాయి, కానీ తెలిసిన వాళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడము, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఎవరి దగ్గరకు పోతే పని అవుద్ది, సీనియర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది, ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక్కసారి మనం భయపడ్డాము అంటే ముందుకెళ్ళలేం, భయపడితే ముందుకెళ్ళలేం, అక్కడే స్టాప్ అవుతాం. సో నాకు తను అవ్వదు అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. ఎందుకు అవ్వదు అని ఛాలెంజ్ తీసుకొని పోయినప్పుడు దానికి మనం సోర్స్ వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుంది. సో అలా సీనియర్ దగ్గరికి వెళ్ళి సోర్స్ వెతుక్కొని స్పిరిట్ ఉండాలి. అది ఉన్నప్పుడే అవుతుంది. లేదంటే మనం ఒకసారి భయపడ్డామంటే ఆ ప్రాజెక్ట్ మనం చేయలేము. ఇక అసలు ఛాలెంజెస్ అనేవి చెప్పుకోవడానికి ఉండవు. ఇప్పుడు నాకు చాలా మంది సీనియర్స్ హెల్ప్ తీసుకున్నాను. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. చాలా మంది సీనియర్స్ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో చూసి వాళ్ళను సైట్కి తీసుకెళ్ళి ప్రాబ్లమ్స్ చూపించి ఎలా సొల్యూషన్ కావాలి తీసుకున్నాం మేము.
అలా మీకు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది సార్ మీ కెరీర్ మొత్తంలో? అదే ఇక్కడి నుంచి టర్న్ అయిపోయింది. అసలు మీరే ఓన్‌గా కన్సల్టేషన్స్ పెట్టుకోవడానికి మెయిన్ అది రీజన్? యాక్చువల్‌గా ఏందంటే అది ఐ డోంట్ నో వెదర్ ఐ ట్రూ ఆర్ చెప్పరాదు. నేను ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. మేబీ 99 ఆర్ 2000. ఓకే. నా పక్కన ఒక 45 ఇయర్స్ అతను ఇంటర్వ్యూకి టెన్షన్ పడుతున్నాడు. ఓకే. ఓకే. సో అప్పుడు అనుకున్నా, అంటే జాబ్కి వెళ్తే మనం ఏ రోజైనా ఇలా టెన్షన్ పడాల్సిందే. సో ఆ రోజు అనుకున్నాను, ఐ హ్యావ్ టు టేక్ మై ఓన్ ఐదర్ బిల్డర్ ఆర్ కన్సల్టెంట్. ఒక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట. నిజంగానే జాబ్కి వెళ్తే అంటే టెన్షన్ పడాలి. నిజంగానే అందుకనే అంటే అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. హ్మ్. సో నేను ఆయనకు వదిలేసి వచ్చాను జాబ్. హుహు. నేనే సెలెక్ట్ అయినా కానీ నేను జాయిన్ కానని చెప్పాను. హ్మ్. ఆయన టెన్షన్ చూస్తే నాకు అప్పుడు భయం స్టార్ట్ అయింది. హ్మ్. సో పర్లేదులే, ఇప్పుడు పాప 45 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, వైఫ్, జాబ్ రాకపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకు హైదరాబాద్ ఎట్లుంటుంది అప్పుడు ఊర్లో ఎక్కడ విలేజ్ బ్యాక్, నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అవును. ఎవ్రీ మంత్ తిరగగానే రెంట్ కట్టాలి, మనకి ఇండ్లు లేవు, ఏం లేవు, రెంట్ కట్టాలి, పెట్రోల్కి డబ్బులు కావాలి, తిండికి మనమే తిండికి చూసుకోవాలి. మనమే ఎవరు చూసుకోవాలి, బెటరు? ఎవరు బెటరు. మమ్మీ డాడీకి డబ్బులు పంపు అని చెప్తే నువ్వు ఇంజనీరింగ్ అయిపోయింది ఇంకా డబ్బులు పంపాలని అంటారు. అవును. నేను చదివేయడమే కష్టమైంది. హ్మ్. అవును. సో ఆ నుంచి అనుకున్నా, సో దిస్ ఈజ్ మై లాస్ట్ జాబ్, నెక్స్ట్ ఐ షుడ్ స్టాండ్ ఆన్ మై ఓన్. వావ్! సో భగవంతుడు కరుణించిండు. సరే అంత డేర్ తీసుకొని ముందుకెళ్ళినా కూడా అన్నీ ఒక్కసారిగా వర్కౌట్ అవ్వవు అవ్వవు. కదా! ఎట్లా మరి వాటన్నిటిని మీరు నేను ఎట్లా ఫేస్ చేశారు? 2004-5 నుంచి డివేట్ అయ్యాను. హ్మ్. జాబ్ చేశాను, 2003-4 వరకు చేశాను. 4 నుంచి ఓన్గా ఫర్మ్ స్టార్ట్ చేశాను. బ్రేక్ ఈవెన్ నాకు 2007లో వచ్చింది. ఓకే. 2007 అంటే 7లో ఇప్పుడు 3 ఇయర్స్ ఆల్మోస్ట్ కష్టపడితే 2007లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. దేవుని దయ వల్ల ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. నౌ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 18 మెంబర్స్ సివిల్ ఇంజనీర్స్ నా దగ్గర, అందరు ఇంజనీర్స్. మీరే జాబ్ ఇచ్చే నేనే జాబ్ ఇచ్చే స్టేజ్‌కి స్టేజ్కి వచ్చేసారు ఇక వచ్చాను. దెబ్బకి మొత్తం కట్ చేస్తే సీన్ మారిపోయింది. ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ హార్డ్ వర్క్, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. సూపర్ సూపర్ సార్. మీరు ఇంత ఫేస్ చేసి వచ్చినప్పుడు కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ ఉండాలి, నిలబడాలంటే కూడా అది ఒక టాస్క్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నా మీరు ప్రాపర్ మెటీరియల్ కానీ ఇంకేదైనా వాడకపోతే మీ మీద నమ్మకం ఎవరికి ఉండదు. ఉండదు. మీరు ఇంకా కొలాప్స్ అయిపోతుంది మీ బ్రాండ్ కానీ మీ నేమ్ కానీ. మరి 100%. వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు అన్నాం కదా, ఈ చైర్ రానికి 20 ఇయర్స్ పట్టింది. నిలబెట్టుకోవడం ఇంకా అతి భయంకరంగా అయిపోయింది, ఇంకా కష్టం అయిపోయింది. బాబాయ్ అప్పుడు మీకు జాబ్ కన్నా ఇదే కష్టం, టెన్షన్ అంటే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అయిపోయింది. ఒక కారు కొనుక్కున్నాము ఎగ్జాంపుల్, ఆ కార్ తీసేస్తే మార్కెట్లో కాశీరామ్ లాస్ అయ్యిండు, కార్ అమ్ముకున్నాడు. సో అది మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనం. సో దానికోసం మనం కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు అందరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏదో చూస్తుంటారు, మేము సివిల్ ఇంజనీరింగ్ చూస్తాం. సివిల్ ఇంజనీరింగ్ అదే తింటారు, అదే చూస్తారు, అదే అదే తాగుతారు. చూస్తాం, తప్పదు మాకు. ఎందుకంటే నెక్స్ట్ రేపు ప్రాజెక్ట్కి వెళ్తున్నాము అంటే నైట్ హోంవర్క్ లా చేసుకోవాలి. నైట్ పడుకుంటప్పుడు ఇందులో ఏముంది దాని డ్రాయింగ్స్ ఏమున్నాయి, సైట్కి వెళ్ళేటప్పుడు డ్రాయింగ్స్ ఒకసారి రీడ్ చేసుకుంటాం మేము. ఈ డ్రాయింగ్స్ ఇచ్చింది మనమే కదా, మనకి మిస్టేక్స్ ఉన్నాయా, మన ఫీల్డ్కి వెళ్ళినాక మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాను అనుకోండి, ఆయన పాయింట్ అవుట్ చేయొచ్చు, ఇది డ్రాయింగ్ లేదు మిస్టేక్ ఉందని. 1-2 సార్లు చూసుకొని పోతుంటాం అన్నమాట. సో నిలబెట్టుకోవడం అనేది ఇంకా కష్టం. మీరు మెయిన్గా ఏ మోటో మైండ్లో పెట్టుకుంటారు సార్? అంటే నేను ఇలా లైక్ కొంతమంది నేను క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తా, లేకపోతే క్వాంటిటీ, లేకపోతే నేను ఈ రకంగా వీటికే ఎక్కువ విలువలు ఇస్తా, అప్పుడే నాకు కరెక్ట్గా పని జరుగుతుంది అనే అంశాలు ఏమైనా ఉన్నాయా? సివిల్ ఇంజనీర్స్ అంటేనే సింపుల్, సిమెంటు, ఇసుక, కంకర, బేసికల్గా ఇటుక, ఇసుక, లేబరు. ఓకేనా? మేజర్గా ఏమవుతుందంటే అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్, నేను కూడా సైట్ ఇంజనీర్ జాబ్ చేసినాను, అక్కడ ఉన్న సైట్ ఇంజనీరు, ఒకవేళ సైట్ ఇంజనీరు ఆ మార్కింగ్స్, ఆ అలైన్మెంట్స్, ఆ ప్లమ్స్ అవన్నీ పర్ఫెక్ట్ చేయగలుగుతుంది అనుకుంటే ఆ క్వాలిటీ ప్రకారం సైట్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మీకు చెప్పిన కదా, సివిల్ ఇంజనీర్ రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ కామన్ సెన్స్. మా సివిల్ ఇంజనీర్ ఎందుకు అదే చెప్తాను, ఇట్స్ కామన్ సెన్స్. జస్ట్ మనం అసలు ఏంది ఎందుకు అని ఆలోచిస్తే వచ్చేస్తుంది. సో సైట్కి వెళ్ళినప్పుడు చూస్తాం అక్కడ ఉన్న సిమెంటు, ఓకేనా, స్టీలు ప్రాపర్గా మెయింటైన్ చేస్తురా లేదా. ఇప్పుడు సింపుల్గా ఒక 100 kg సిమెంట్ అవసరం ఉందనుకోండి, మీరు 99 kg సిమెంట్ వేసిన ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఏం కాదు. మంచిగా మిక్స్ చేయాలి, క్యూరింగ్ బాగా చేయాలి. ఇప్పుడు స్టీల్ ఉంది, ఒక 12 రాడ్స్ వేయాలి. సో పర్ఫెక్ట్ 12 రాడ్స్ ఉన్నాయో చూడాలి. ఆ పర్ఫెక్ట్ రాడ్స్ దానికి కవర్ అంటాం, కాలం చుట్టూ కవరు, ఫుట్టింగ్ బాటంలో కవరు, టాప్లో కవరు, స్లాబ్లో కింద కవరు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు పెచ్చులు ఊడిపోతుంటాయి. దట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఏంటంటే సిమెంట్కు, స్టీల్కు, కాంక్రీట్కు, స్టీల్కు పెళ్లి చేసేది వాటరే, విడాకులు ఇప్పించేది వాటరే. ఫస్ట్ అవి కలవడానికి సింపుల్గా బలి చెప్పేసారు. ఫస్ట్ వాటర్తో మిక్స్ చేస్తేనే అది బైండింగ్ అవుతుంది, కాంక్రీట్ స్ట్రెంత్ వస్తుంది. అవును. లేటర్ ఆన్ మళ్ళీ అప్పుడు వాటర్ తెలిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా చిన్న చిన్న క్రాక్స్ వచ్చి ఏదైనా వచ్చి ఏమన్నా అయ్యి
మళ్ళీ వాటర్ సీపేజ్ ఎయిర్ సీపేజ్ వచ్చింది అనుకోండి, స్టీల్ రస్ట్ పడుతుంది. రస్ట్ పట్టింది అంటే కాంక్రీట్ని వదిలేస్తుంది. సో అదే చెప్పాను మీకు, కలిపేదే వాటరే, విడదీసేది వాటరే. సో మరి ఇట్లాంటి ఛాలెంజెస్ వీటన్నిటి విషయంలో మరి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ బ్రాండ్వి మెటీరియల్స్ వాడతామో దాన్ని బట్టే మీకు ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఆ ప్రాజెక్ట్ అనేది గట్టిగా నిలుస్తుంది సార్. మీరు అలా మరి ఏ బ్రాండ్స్ ఎక్కువగా చూసి? జనరల్గా సివిల్ ఇంజనీర్ ఏమని చెప్తుందంటే గ్రేడ్ ఆఫ్ సిమెంట్, గ్రేడ్ ఆఫ్ స్టీల్. సో ఆ గ్రేడ్ ఉన్నది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నది ఏది వాడినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు స్టీల్ టాటా ఉంది వాడచ్చు, 3TMT వాడచ్చు, జిందాల్ వాడచ్చు. ఇదే వాడాలని మేము రికమెండ్ దాదాపు చేయము. బట్ మార్కెట్లో ఏది బాగుంది ఏంది, ఇప్పుడు మాకు 3TMT ఉంది, దే విల్ సప్లైస్ రెగ్యులర్లీ, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు, వాడమని చెప్తాం. ఇప్పుడు సిమెంట్ ఉంది, సో మెనీ కంపెనీస్ ఉన్నాయి, దే విల్ మెయింటైన్ ద గ్రేడ్ ఆఫ్ సిమెంట్. మేము ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ సిమెంట్ అది మ్యాచ్ అవుతుందా లేదా, దాదాపు అన్ని హైయెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం. చెప్పినా మీకు, ఒక కేజీ సిమెంట్ తక్కువ ఇచ్చిన ఇబ్బంది ఉండదు, బట్ మిక్సింగ్ క్యూరింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. దట్ కమ్స్ అండర్ క్వాలిటీ. అట్లా మీకు బాగా నచ్చి మీ జర్నీ మొత్తంలో నచ్చిన బ్రాండ్ ఏది సార్? అంటే మీరు వాడే మెటీరియల్ దీనివల్లనే నాకు ఇట్లా హాయిగా అమ్మ తలకాయ నొప్పి లేకుండా పోయిందని ఫీల్. అంటే అట్లాంటివి ఏమి ఉండదు, డిపెండ్స్ అపాన్ ద సైట్ కండిషన్, సైట్ లేబర్. ఇప్పుడు మనకి 3TMT వాడితేనే ప్రాబ్లం తగ్గిదని ఉండదు. 3TMT వాడినప్పుడు కూడా మనం కవర్స్ కరెక్ట్ మెయింటైన్ చేయనప్పుడు కిందికి కనబడింది అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్స్పోజ్ అయిందంటే ఇది వస్తుంది. సో మేజర్గా సివిల్ ఇంజనీర్లకు మాకు ఏంటి అంటే సైట్లో టెక్నికల్ పర్సన్స్ బాగుండాలి. మేస్త్రీస్ అంటారు చూసారా, మేస్త్రీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ప్లస్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ కూడా మేస్త్రీలతో అవుతుంది. అసెస్ చేయాలి, దీనికి ప్లాస్టింగ్కి ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత ఇసుక పడుతుంది అని అసెస్ చేయాలి, పర్ఫెక్ట్ చేసి చేయాలి. సో ఎక్కువ కలిపిన అనుకోండి, సాయంత్రం ఏం చేస్తారు వాళ్ళు 5-5:30 కాగానే బయట పరిచిపోతారు. సో వేస్టేజ్ ఎంత తక్కువ చేస్తే సివిల్ ఇంజనీరింగ్లో అంత మనకు బెనిఫిట్స్ ఉంటాయి. రైట్ రైట్ సార్. ఈ జర్నీలో మీరు గతంలో కొన్నిసార్లు మీరు చూస్ చేసుకున్న మెటీరియల్స్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళే చూస్ చేసుకున్నప్పుడు ఒక కస్టమర్ మిమ్మల్ని వచ్చి ఛాలెంజ్ చేశారని విన్నాము. మీరు దాన్ని ప్రూవ్ చేసి లేదా అని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసారు? 100%. సైట్ నాకు ఇంకా గుర్తుంది, ముసారాంబాగ్లో నేను కన్సల్టెంట్ యాక్చువల్గా వాళ్ళకి. ఓనర్స్ ఏం చేశారంటే థర్డ్ పార్టీని కూడా పెట్టుకున్నారు, మేము డిజైన్ కరెక్ట్ ఇచ్చామా లేదా అని. సో మేము చూసాము, సైట్ చూసాము, ఇన్స్పెక్షన్ చేసాము. 3TMT వాడినాం అక్కడ, ఏదో కాదు వేరేది కాదు. 3TMT స్టీల్ రికమెండ్ చేసినాం, వాళ్ళు కొన్నారు ఓనర్స్. దే ఆర్ కంఫర్టబుల్. గోయంక గ్రూప్ సార్ బాగుంటుందని వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఉన్నారు, కొన్నారు కూడా, అయిపోయింది. అబౌట్ టు క్యాస్ట్ థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు కన్సల్టెంట్ పెట్టుకున్నారు, మన కాశీరామ్ గారు కరెక్ట్గా చేస్తున్నారు లేదని. ఆయన కాడ చూశాడు, ఫస్ట్ స్లాబ్ చూశాడు, సెకండ్ స్లాబ్ చూశాడు, థర్డ్ స్లాబ్ చూశాడు, లాస్ట్ స్లాబ్ ఏం మిస్టేక్స్ దొరకలే. ఊరికే సరే దొరకకపోతే ఏం పోతూ అట్లా నాతోనే అనలేదు, మా ఇంకా వేరే ఇంజనీర్స్ ఉండే. ఆ స్టీల్ డయామీటర్ ఆఫ్ ది బార్ కరెక్ట్గా లేదు, కరెక్ట్గా కనబడతలేదు అని చెప్పిండంట. ఐ టుక్ ఇట్ ద ఛాలెంజ్. ఐ కాల్ ఇమ్మీడియట్ CMT పీపుల్. మా సైట్ మా ఇంజనీర్స్ ఇమ్మీడియట్ ఫోన్ చేశారు, సార్ ఇట్లా అంటున్నాడు, ఏం మిస్టేక్ దొరికినా కామెంట్ చేసిపోయింది, ఏదో కామెంట్ చేసిపోయాడు. ఓనర్స్తో మాట్లాడినా, సార్ ఇట్లా కామెంట్ చేశారట కదా అంటే, అవును చేశారు, అట్లా ఇబ్బంది ఏం లేదు సార్, గోయంక గ్రూప్ బాగానే ఉంటుంది, మనం కాంక్రీట్ వేసుకుందాము అన్నారు. నో లెట్ దెమ్ కాల్, లెట్ దెమ్ కమ్, వాళ్ళు రాని వచ్చినాక టెస్ట్ చేద్దాం దాన్ని. డయామీటర్ తక్కువ ఉందన్నారు కదా, మన 8mm 10mm ఉంది కదా, తీసి కొలిసినాకనే వేద్దామని చెప్పాను. సో అప్పుడు పాపం వీళ్ళు టెక్నికల్ పర్సన్ పంపించారు, అది శాంపిల్ కట్ చేసాము, అన్ని టెస్టులు చేసాము, టెన్సైలేషన్ చేసాము, దాని డయామీటర్ బార్ చూసాము. అక్కడ కనబడుతుంది మనకు, స్క్రూ గేజ్ పెడితే కనబడుతుంది. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ అని మనం ఇంటర్వ్యూమెంట్ చదువుకునే ఉంటాయి. అది పెట్టాము, పెట్టి చూపించాము. అన్న ఒక 5 days స్లాబ్ ఆగింది, తర్వాత స్లాబ్ క్లియరెన్స్ ఇచ్చినాం. వాళ్ళ ఓనర్తో ఫోన్ చేయించాము, ఇక్కడ వెరిఫై చేసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ కాస్టింగ్ ద స్లాబ్. స్లాబ్ వేయించాం. ఓకే, అట్లా ఛాలెంజ్ తీసుకొని, అంటే మీరంతా ప్రాపర్గా మీరంతా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మీరు వాడే మెటీరియల్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఉండగలిగారు. సో ఇదే మీ సక్సెస్ఫుల్ జర్నీకి మెయిన్ రీజన్ అనుకోవచ్చా, మీరు చూస్ చేసుకునే మెటీరియల్సే? ఇట్స్ ఎ పార్ట్, ఇట్లా చిన్న చిన్న వస్తూనే ఉంటాయి హడిల్స్. అవునవును సార్. ఈ జర్నీ మొత్తంలో మీకు బాగా లేకపోతే మీరు ఇంకా స్టిల్ ఈ మెటీరియల్స్ విషయాల్లో ఎవరెవరికి ఎటువంటి క్వాలిటీస్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ ఇప్పుడున్న జనరేషన్స్ వస్తూ ఉంటారు, సో ఈ మెటీరియల్స్ విషయంలో కానీ లేకపోతే అదర్ క్లయింట్స్ ఎవరైనా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమి కొత్తగా ఉండదు, మనం బుక్లో చదువుకున్నదే. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అగ్రిగేట్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్,
ఇవి ఏవైతే ఉంటాయో జనరల్గా రివర్స్ సాండ్ వాడమంటారు. ఇప్పుడు లేటెస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సాండ్ వస్తుంది, అది కూడా వాడతారు, తప్పు లేదు. బట్ ఇది ఏదైతే ఉందో ఆ ఫిజికల్ మనం ఎప్పుడైతే మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నామో అవే ఇక్కడ ఒకసారి చూసుకొని బాగున్నది బాగలేదు ఇమ్మీడియట్గా. ఇప్పుడు అగ్రిగేట్ ఉంటుందండి, కొంత క్రాస్ వంకరటింగ్ ఫ్లేకీ అంటాం అన్నట్టు, అట్లాంటివి వాడకూడదు. సో చిన్న చిన్నవే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండదు. సో దాన్ని బట్టి చూసుకొని మనం జనరల్గా మాకున్న ఎక్స్పీరియన్స్ చూడగానే తెలిసిపోతుంది. ఈ సైట్లో బాగాలేదంటే చెప్పేస్తాం, ఇది బాగాలేదు తీసేయండి, రీప్లేస్ చేయండి, చేస్తారు కూడా. ఇప్పుడు శాండ్ ఉంది, శాండ్లో మట్టి వస్తుంది, చాలామంది అబ్జర్వ్ అయ్యారు. ప్లాస్టింగ్ వేసేటప్పుడు బగర్జల్లి అంటారు, బగర్జల్లి అసలు వాడకూడదు, చాలామంది తెలియదు అది. మనం స్క్రీన్ చేసి అంటే జల్లెడబట్టి అంటాం చూసినామా, జల్లెడబట్టిన దానికి ప్లాస్టింగ్ వాడాలి. అందులో ఏమైనా ఉంటే పార్టికల్స్ ఉంటే పోతాయి. అట్లా. సో ఈ అదే ఇష్టపడి వాడితే ఏమైందంటే క్రాక్స్ వస్తాయి. ఇప్పుడు మీకు చాలా చూస్తున్నారు ఈ మధ్య అంతా, పెచ్చులు ఊడిపోవడము, గోడల క్రాక్ రావడము. ఈ క్రాక్ రావడం అంతా ఓన్లీ 3 రీజన్స్. ఒకటేమో శాండ్ బాగుండకపోవడం. చాలామంది ఏమనుకుంటారు సిమెంట్ ఎక్కువ కలపండి, సిమెంట్ ఎక్కువ కలపంటారు. సిమెంట్ ఎక్కువ కలిపితే క్రాక్లు వస్తాయి. అంటే చాలామంది తెలియదు. ఎందుకంటారు సార్? దానిలో హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది, దాని మోతాదు కంటే ఎక్కువ ఏదైనా కూడా. ఇప్పుడు ఒక టాబ్లెట్ అతిగా తీసుకుంటే ప్రాబ్లమే అది. సో ఆ హీట్ తొందరగా ఫాస్ట్గా బయటకు రావాలి. ఆ ఫాస్ట్గా బయటకు రావాలంటే అంత ఫాస్ట్ మనం క్యూరింగ్ చేయాలి. సో దానికంటే ఎక్కువ వేయడం వల్ల కూడా క్రాక్లు వస్తాయి. సో మొత్తానికి ఇట్లా ఒక సక్సెస్ఫుల్ జర్నీ, అంటే ఒక ఎంప్లాయీగా వద్దు నేను అని అనుకున్న దగ్గర నుంచి మీరే ఒక చీఫ్ కన్సల్టెంట్గా ఇచ్చి మళ్ళీ నేషనల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ACCEI ఇండియాకే ఉన్నారు మీరు. అంటే అసలు చాలా పెద్ద స్ట్రాంగ్ ఎయిమ్ అనే చెప్పాలి సార్. మరి ఇంత స్ట్రాంగ్ ఎయిమ్ పెట్టుకున్నారు కదా, ఈ మధ్య టెక్నాలజీ అది ఇది వచ్చింది. నెక్స్ట్ ఎవరన్నా ఇంజనీర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం కానీ వాళ్ళు ఏం చెప్తారు? మా బాబు నువ్వు సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ చేసిన అంటే అదే ఫ్యామిలీ ఉప్మాలాగా ఫ్యామిలీ ఇంజనీర్. యాక్చువల్లీ అంటే టు ఫ్రాంక్లీ స్పీకింగ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ కష్టపడడం కావాలి. ఇప్పుడు అంటే లేటెస్ట్ కొత్తగా జాయిన్ ఇంజనీరింగ్ ఒకటే చెప్పదలుచుకున్నా, అంటే ఒకటే చెప్తాను. నేను చాలా కాలేజీకి వెళ్ళి లెక్చర్ ఇస్తుంటాను. మీరు ఎనీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మెయింటెనెన్స్ కోసం అని ఉంటారు. ఎనీ డిపార్ట్మెంట్ హైయెస్ట్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్స్ ఉంటారు. చాలామంది తెలీదు, సివిల్ ఇంజనీర్స్ ఏదో మేస్త్రి జాబ్ అట అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎనీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ యూజ్ అయ్యారు అక్కడ? ఇప్పుడు ఎత్తిపోతలు అవుతున్నాయి, ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ కావాలి దీనికి? సో వీటికి ఎస్టిమేషన్స్, వీటి కాస్టింగ్స్, వీటి క్వాలిటీ కంట్రోల్, సో వీటన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదన్నా R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్, దానిలో ఇంజనీర్స్ ఉంటారు. పంచాయతీ రాజు, ఇన్ని ఊరు ప్రతి విలేజ్కి వాటర్ ట్యాంకులు కట్టిండ్రు, అన్నిటి సివిల్ ఇంజనీర్సే. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మంచి ఆపర్చునిటీ ఉంటుంది సివిల్ ఇంజనీర్లకి, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి, చాలామంది తెలీదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి. ప్లస్ థర్డ్ ఏంటంటే రైల్వే ఇంజనీరింగ్లో, ఎయిర్పోర్ట్లో, వేర్ ఎవర్ యూ గో యూ విల్ ఫైండ్ సివిల్ ఇంజనీర్. రైట్. అంతే సార్. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఏదన్నా జరిగినా వాటన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మళ్ళీ సివిల్ ఇంజనీర్ కావాలి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్టు. అది సో స్కోప్ ఫ్యూచర్లో ఇప్పుడు అనుకుంటున్న టెక్నాలజీ కానీ దీనికి ఎప్పటికైనా స్కోప్ ఉంటుంది డెఫినెట్లీ. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా నేర్చుకోవాల్సిన ఇంజనీరే కదా. ఆ టెక్నాలజీ కానీ స్కోప్ని తీసుకొచ్చేది కూడా మా సీనియర్ సివిల్ ఇంజనీర్సే కదా. సూపర్. అవును, తెచ్చేది సివిల్ ఇంజనీర్సే, చేసేది కూడా సివిల్ ఇంజనీరే. సో సివిల్ ఇంజనీర్స్కి స్కోప్ తక్కువ అనే విషయం ఎక్కడా లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ బేసిక్ పై తక్కువ వస్తుంది, ఒక 4 years 5 years. ఇంకొకటి ఏంటంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ 10 సంవత్సరాలకు నాకు మంత్లీ 1 లక్ష శాలరీ వస్తుందంటే 2 లక్షల శాలరీ వస్తుందంటే ఆయన జాబ్ టెన్షన్లో ఉంటుంది. ఏం ఆలోచిస్తారు ఎంప్లాయరు? ఈ ఒక్క అబ్బాయిని తీసేస్తారు, 4 అబ్బాయిలు వస్తారు, 5 అబ్బాయిలు వస్తారు. అదే సివిల్ ఇంజనీరింగ్లో ఒక 2 lakhs శాలరీ ఎదిగినామంటే నిన్ను తీయడానికి ఎంప్లాయర్ భయపడతాడు. నువ్వు మళ్ళీ ఇంత స్కిల్ ఉన్న పర్సన్ ఇంకోళ్ళు దొరకరు. ప్లస్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం కొన్ని సైట్లకు చూడగానే ఇక్కడ ప్రాబ్లం అని చెప్తాం. ఇప్పుడు నాది ఒక కూర్చున్న చోటే కళ్ళతోటి మొన్న వేరే వాళ్ళ సైట్కి వెళ్ళాము. అక్కడ ఏమైంది, రిటర్నింగ్ వాళ్ళు కొంచెం ఇట్లా బెండ్ అయింది. చూస్తే వెనక్కి వెళ్ళి చూసాం, ఎక్కడ చూసాం క్రాక్ కనబడలేదు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, కింద ఫుట్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, తవ్వండి అది ఫుట్టింగే లేచిందేమో అనుకున్నాను. తీసి చూస్తే 3 ఇంచులు ఫుట్టింగ్ లేచింది. ఇట్లా కింద ఫుట్టింగ్ ఉంటుంది కదా, ఇది ఇట్లా లేచింది. చూడగానే చెప్పగలిగినాం సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఒకసారి ఫుట్టింగ్ కావాలి తవ్వండి సార్. మామూలుగా ఇట్లా బెండ్ అయిందంటే క్రాక్ రావాలి, క్రాక్ రాలేదు.
సో ఏమైంది, మొత్తం ఫుట్టింగ్తో సహా లేచింది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏదో ఉందనుకొని చెప్పి దానికి ఏదో వేసి చేస్తూ ఉంటారు. అక్కడ దానిలో ప్రాబ్లం ఏం లేదు, డిజైన్ ప్రాబ్లం ఏం లేదు అలా. సో ఫుట్టింగ్తో సహా లేచిందంటే కింద సాయిల్ కరెక్ట్ లేక అది అట్లా స్లైడ్ అయింది అంటాం దాన్ని. అంతే అంతే, అదే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఒక్కొక్కసారి ఇంకోటి మీరు ఇంకా ప్రతి ఎక్స్పెరిమెంట్ చేస్తా పోతుంటారు కాబట్టి ఆ కొత్త ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక రకంగా బెనిఫిట్ అందరికి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫ్యూచర్ కూడా బాగుంటది. అండ్ మెయిన్ గా మనం వాడే మెటీరియల్స్ ని అలాగే చేసే వర్క్ ని రెండింటిని కంబైన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ ఉంటుంది. సూపర్ సార్, థాంక్యూ. ప్లస్ ఇంకోటి ఏంటంటే సైట్స్ రెగ్యులర్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక డ్రాయింగ్ ఇచ్చినాం కదా, వాళ్ళు చేసుకుంటారు, వదిలేయకూడదు. అవునవును, అది కరెక్ట్. మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీ వెళ్ళి అసలు ఏమవుతుంది ఏంది చెక్ చేసుకుంటూ రావాలి. వస్తే మనకి ఏదైనా మిస్టేక్ ఉంటే మనకు కనబడుతుంది. అవును. సో కనబడుతుంది కాబట్టి ఇమీడియట్ రెక్టిఫై చేయొచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదో సినిమాలో మనం చూసారా రఘువరన్ బీటెక్ లో ఉన్నట్టయితే ఉండదు సివిల్ ఇంజనీర్ ఇష్యూ. బయట అయితే మంచి కెరీర్ ఉంది, చాలా కెరీర్ ఉంటుంది. అంటే ఇనిషియల్గా 4 years కష్టం. ఇనిషియల్ 4 years ఒకసారి నీకు ఎక్స్పీరియన్స్ వచ్చి నీకు ఫీల్డ్ నాలెడ్జ్ వచ్చి ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు ఇందులో సివిల్ ఇంజనీర్లో కూడా సాఫ్ట్వేర్ జాబులు చాలా ఉన్నాయి. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవంతా కంప్యూటర్లో డిజైన్ చేస్తాం మేము. ఈ ట్యాబ్స్ అని 10 story 20 stores అన్ని, ఈ ట్యాబ్స్ అన్ని, స్టాడ్ అని ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దానిలో డిజైన్ చేస్తాం. చేసి ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడే మళ్ళీ అక్కడ ఫీల్డ్లో మాకు ఎవరున్నారు ఏందని చూసుకొని పోవాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంటెక్ స్ట్రక్చర్స్ చేసిన వాళ్ళకు ఉన్నాయి, ఎంటెక్ జియో టెక్నికల్, ఎంటెక్లు స్పెషలైజేషన్లు పీజీలు 10 to 12 ఉంటాయి. అంటే ఓన్లీ ఈ మధ్య తెలియక ఒక ట్రెండే వాడుతున్నారు కానీ ఏఐఎంఎల్ ఏవో సంథింగ్ వాడుతున్నారు. బట్ అవి కాకుండా మీరన్న సివిల్ ఇంజనీర్ కి రిలేటెడ్ ఉండేవి చాలా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ దానిలో కూడా ఏఐఎంఎల్ ఇంప్లిమెంట్ చేసి ఈ డిజైన్ ఎలా వస్తుందో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఎలా వచ్చినాయంటే ఇప్పుడు ఈ బీమ్లో అందులో స్టీల్ ఏముంది అని దాన్ని మొత్తం జూమ్ చేసి చూసి కనబడుతుంది కూడా. సో ఇప్పుడు ఎన్డీ టెస్ట్ అంటాం, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో. సో అందులో దానికి కాంక్రీట్ స్ట్రెంత్ ఎంత ఉంది, దాని నెంబర్ ఆఫ్ స్టీల్స్ ఏమున్నాయి అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రాడ్ ఎక్కడ ఉందో కూడా బార్ లొకేటర్ కూడా తీసుకోవచ్చు. అలా కూడా టెక్నాలజీ చాలా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చి మీ ఇన్స్పిరేషనల్ జర్నీని మాకు ఇచ్చి మోటివేషన్ లాగా ఇచ్చి ఒక క్లారిటీ విజన్ కూడా ఇచ్చారు ఓ రకంగా ఫ్యూచర్ జనరేషన్స్కి. మెటీరియల్స్ వాడడం గురించి, ఆ వర్క్ కలిపి చేయడం గురించి, మళ్ళీ నెక్స్ట్ మీ సివిల్ ఇంజనీర్స్ ఫ్యూచర్ గురించి కూడా అన్ని క్లారిటీ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం. థ్యాంక్ యూ సో మచ్.